పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏంట్రా మనకు కాల్సిన అందం రాని రాత్రి ఏం తగ్గారు ఎవరు వీడికి ఎంత పోపించారా రాత్రి పొలిటీషియన్ అంటే కింగ్ బొంగ అన్నావు కదరా. పోలీస్ అంటే ఏంటో నేను చెప్తా. పోలీస్ అంటే పవర్, దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది. పోలీస్ అంటే భయం. హలో చెప్పరా తమ్ముడు. సరే నేను వస్తున్నాను కలిపి. ఓకే సరే మరి అన్నా. సరే బాబాయ్, తమ్ముడు ఫోన్ చేశాడు, నేను ఆయన కలిసి వచ్చేస్తాను. మా ప్లేస్కి వెళ్ళిపోయాను మీరు. సరే సరే మరి. ఏంట్రా ఇంకా రాలేదు వీళ్ళు? వస్తానా, ఫోన్ చేద్దాం సరే. ఫోన్ చేసి ఏంటన్నా 2 రోజుల నుంచి ఇంటికి రావట్లేదు? అదా గొడవ జరిగింది కదా, అందుకే నాకే రాబుద్ది కావట్లేదు. లైఫ్ సాక్రిఫైస్ చేయడం నా వల్ల కాదు. అలాగేంట్రా, నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను ఉంటా. ఒకళ్ళు నచ్చాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఇష్టం వచ్చినట్టే నేను ఉంటా. అది రారు గారు వచ్చారు. రారు హైరా. నాలో ఏం కనిపించండి నీకు? కనిపించలేదురా. ఏమైపోయి ఉంటాడంట. ఓకే బాయ్ అన్న, నా చిన్న పని మళ్ళీ తర్వాత కలుస్తాను. హాయ్ మామ, ఏం సంగతులు? ఏమన్నా నువ్వే చెప్పాలిరా బాబు. ఏడీడు నల్లాడు.
నువ్వే చెప్పాలిరా బాబు. అవునా ఇంకా ఏంట్రా నల్లదరిదిలే యారా నల్లోడా ఈరోజు ఏంది రాసి ఫలాలు చూసి ప్రపోజ్ చేస్తానికి వెళ్ళావంట ఏమైందిరా? అదే ఏమైంది? అదే ఈరోజు మనవాడు రాజపాల వాళ్ళు ప్రీతముల నుంచి మంచి శుభార్త తీసుకున్నాను వచ్చిందమ్మా. అందుకని మనవాడు ప్రపోజ్ చేస్తాకి వెళ్ళాడు. ఏమైంది? చెప్పు దిగల అంతే దొంగ మన సాబడింది మనల్ని. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. రోజు ఏమైంది? దాని గురించి ఏమో పెట్టారు. అదే లెటర్ కింద కూడా మన గోడకి కొట్టిందిరా బాబు. ఆపండ్రా లవ్ చేస్తే తెలుసురా మీకు నా వాల్యూ. అబ్బాయిలే కానీ అమ్మాయిని లవ్ చేయడం కాదు, ముందు నిన్ను లవ్ చేసుకో బాగుండిద్ది. అయినా అమ్మాయిల మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉండిద్దో తెలియదురా. అయినా నువ్వేమైనా హీరో అనుకుంటున్నావేరా నన్నడా? చేరత వాళ్ళు పడతారు చేరత. అమ్మాయిలు పడాలంటే ఫేస్ వాల్యూ ఉంటారా నల్లడా? నీకు ఈ జనం పడరా? ఒక్కరైనా అలా అనకండ్రా. అయినా నల్లడా నువ్వు దేవుడురా. చెప్పినారా వాళ్ళు విడికిలా నల్లగానే ఉంటారుగా. మనవాడి వేరే లేకుండా ఏం కాదు ఎక్కువ మాట్లాడారు మరి. ఇంకేంట్రా మామ, ఇంకేంటి సంగతులు? మన గొప్పతనం గురించి సమాజం ఏమనుకుంటుంది? ఏముందిరా మన వల్లే సమాజం చెడిపోతుందంట. అవునా? మన వల్ల సమాజం చెడిపోతుంది రాజకీయ నాయకుల వల్ల. ఒకళ్ళ మీద ఒకళ్ళు కుంభకాణాలు చేసుకుని వాళ్ళు సంపాదించుకుంటున్నారు రా. వాళ్ళ ఆస్తుల్లో 10% తీస్తే చాలరా. మన ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం నిరుద్యోగం రెండూ ఉండవు. నిజమా? అంతే సమాజం చెడిపోతుంది. వాళ్ళు కదరా అమ్మాయిలు వాళ్ళరా. ప్రపోజ్ చేస్తుంటే ఆస్తి ఉందా, కారు ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా అని అడుగుతున్నారు కానీ ఒక్కటన్నా ప్రపోజ్ చేస్తుందిరా. ఇలాంటి మనని బల్లే ఎక్స్పీరియన్స్ అసలు. ఓకే ఇప్పుడు దాకా ఆడికెళ్ళారా? చిన్న పని ఉండి ఇవన్నీ కాదురా, సమాజం చెడిపోవడానికి పేరెంట్స్ కూడా ఒక కారణం. మనకు నచ్చింది చేయనివ్వరు. అది నీ లైఫ్ నీకు నచ్చినట్టు ఉండడానికి ట్రై చేయండి. మన లైఫ్ మనకు నచ్చినట్టు ఉండాలి, ఒకరికి నచ్చాల్సిన అవసరం లేదు. రే అలా అనకండ్రా, వాళ్ళు ఎంతైనా మనకన్నా తల్లిదండ్రులు రా. ఆయన వాళ్ళని గౌరవించడేంట్రా? వాళ్ళని గౌరవించడం కూడా వేస్ట్ నన్ను అడిగితే. ఇది మన లైఫ్, మనకు నచ్చినట్టు రూల్ చేసుకోవాలి. అది రే అలా అనకూడదురా, ఎంతైనా మన కన్న తల్లిదండ్రులు కదా, దేవుళ్ళతో సమానం. ఏంట్రా దేవుడితో సమానం? పెద్ద చెప్పొచ్చారు గొప్ప. నువ్వేంటన్నా అలాంటివి? ఆ రోజు నువ్వు గొడవ పెట్టుకుని వచ్చినాక వాళ్ళు ఎంతో బాధపడ్డారు తెలుసు అన్న. నువ్వంటే అసలు వాళ్ళకి ఎంత ఇష్టం అనుకున్నా. ఆయన ఏం జరిగింది ఆ రోజు? ఇది నా లైఫ్, నాకు నచ్చాలి. మీకు నచ్చాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, అంతే. ఏది అసలు వీటి గురించి ఆలోచన. సంపాదించాం, అంతా బాగా అనుకుంటున్నాం. అయినా కానీ ఆ పిల్లలు సక్రంగా ఉంటేనే కదా సంతోషాలు జీవితానికి. మరి వాడి గురించే నేను ఆలోచిస్తున్నాను. వాడేమో ఇట్లా తయారయ్యాడు. నేటి కాలం పిల్లలు భయపెట్టాల్సిందే కానీ ఈ విధంగా బతిమాలితే పని పుచ్చుతారు. వాడు బాగుపడతారు అన్నటువంటి గ్యారెంటీ ఉండదు. వాడిని భయపెట్టి ఒక దోవ తీసుకురావాలి. వాడు మారణ అవసరం లేదా? కనీసం మన గురించి అర్థం చేసుకుని వాడి జీవితాన్ని వాడు సక్రమంగా మార్చుకుంటే చాలు. నన్ను నాన్నని ప్రేమగా పలకరిస్తే చాలు. అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత బాధపడతారు? వాడికి కావాల్సిన సెలవు ఇచ్చేది మీరు. మిమ్మల్ని చూస్తే వాడికి భయభక్తులు కలగాలి, గౌరవం కలగాలి. అంతేగాని మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా అతను మారకూడదు. అలాగని దండించడం ద్వారా వాళ్ళని మార్చుతామని మనం అనుకోకూడదు కదండి. నాకు కావాల్సింది నేను కంట్రోల్ చేసే నా కొడుకు కాదు, నన్ను ప్రేమించే నా కొడుకు. మీ వాడి ప్రవర్తన బాగోలేదండి, చాలా అభ్యంతరకరంగా ఉంది. వాళ్ళు ఎలా భరిస్తున్నారో కూడా తెలియదు. మాట్లాడటం రాదు. ఎట్లా భరిస్తున్నారండి అతను? ఒక మాట్లాడటం రాదు, పెద్దల్ని గౌరవించడం రాదు. ఒకరోజు మీ నాన్నగారు ఏం చేస్తున్నారంటే, నేనేమన్నా ఆయన బాడీ గార్డ్నా అన్నాడు. ఎవరు కనుమన్నాడండి? ఆయన నన్ను అంటున్నాడు. ఎట్లా అతనితో జీవితం నిరచిత్రంగా ఉంది.
నేను వాడిని భరించట్లేదండి. భరించడానికి వాడు నాకు బరువు కాదు, వాడు నా ప్రాణం. ఎవరికి బరువు? చాలా బాధగా ఉందండి ఈ విషయాలు. అయినా మా వాడిని నేను గొప్పగానే అనుకుంటాను, ఎందుకంటే వాడికి నచ్చినట్టుగానే ఉండాలని కోరుకుంటాను. వాడు మనసులో పెట్టుకుని బయటకు మాట్లాడుతూ చాలా ఫ్రాంక్ గా ఉంటాడు. ఎవరికన్నారు అన్నమంటే అంటే నా ప్రాణం పోయినట్టుందండి, చాలా బాధగా ఉంది. నా పట్ల కోపం ఉందనుకున్నా కానీ ద్వేషం ఉందనుకోలేదు. అయినా వాడికి నచ్చినట్లుగా వాడి జీవించాలని కోరుకుంటా కానీ ఇంకో రకంగా అనుకోగలంటారు. ఉన్నాడు కొడుకంటే ఎంతో ఇష్టమని మాత్రమే అనుకున్నాను, కానీ ఇంత ప్రేమ అతని మీద ఉందని ఏనాడు అనుకోలేదు. ఈ ప్రేమ ముందు ఈ ప్రపంచం కూడా దిగదొడిపోయి అతని మీద ఇంత ప్రేమ ఉంది. మీరు యు ఆర్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఫాదర్స్. నా ప్రాణం పోయేటప్పుడు నా చివరి పలుకులు కూడా పిల్లల పేర్లే పలుకుతాయి కానీ ఇంకేమీ రావు. నేను వాళ్ళని అంతగా ప్రేమిస్తానండి. ఓకే అండి, నేను బయలుదేరుతాను. బాబు మీ ఫాదర్ని బాగా చూసుకుంటా ఉండు, ధైర్యంగా ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. యాక్షన్. నా తమ్ముడు చెప్పింది విన్న తర్వాత నాన్న అనే 2 అక్షరాలు నా కళ్ళ ముందున్న ప్రపంచం మొత్తం నిండి ఉంది. నన్ను ఎంతగా ప్రేమించిన నాన్నను ఎంతగా బాధ పెట్టానో నాకు ఇప్పుడు తెలుస్తుంది. అమ్మ ఎప్పుడు చెప్తుండేది, నాన్న మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఆయన సుఖాన్ని కూడా దూరంగా ఉన్నాడు. దేవుడు అనే పదం మా నాన్న నుంచి వచ్చిందా అనిపించింది. నన్ను ఎంతగా ప్రేమించింది నాన్న ఒక్కడే. మా నాన్న అంటుండేవాడు, నీతో మాట్లాడకపోతే నేను బ్రతకలేనురా అని. నాకు ఈ క్షణం అనిపిస్తుంది, మా నాన్నతో మాట్లాడకపోతే నాకు నరకంలా ఉంది. నాన్న ఈ క్షణంలో నా కళ్ళ ముందుంటే ఆయన గట్టిగా కౌగిలించుకొని ఏడవాలని ఉంది. నా కన్నీళ్లతో నాన్న కళ్ళు కడగాలని ఉంది. ఎప్పుడు నన్ను నాలా ఉండమనే, నాన్న మనసును సంతోషంగా ఉంచడమే కొడుగ్గా పుట్టినందుకు నాన్నకిచ్చే నేను గిఫ్ట్. చిన్నప్పటి నుంచి అన్నీ ఇచ్చిన నాన్న కోసం ప్రాణమైన ఇవ్వాలనిపిస్తుంది. దేవుడికి వరం కోరుకోమంటే నేను బ్రతికినంత కాలం మా నాన్నను నా నుండి దూరం చేయొద్దని కోరుకుంటాను. మా నాన్న ఎప్పుడు ఇలా ఉండు అలా ఉండని చెప్పలేదు. నాకు నచ్చింది చేయమనేవాడు. నా తప్పులను సరిచేసి నన్ను మనిషిలా ఉండమనేవాడు. మా నాన్న ప్రేమను మానేశాయి. మా నాన్న రూపం కనిపించకుండా పోతుందేమోనని నాకు ఆ క్షణం అనిపించింది. మా నాన్న కోసం ఏదైనా చేయొచ్చు. మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో, ఈ పాటతో, ఈ పాటతో. ఏంటి 2 రోజులకి ఇంటికి రావలేదు, ఇంటికి ఇలా అయిపోయావు? రా ముందు భోంచి. ఒక్క నిమిషం నాన్న, కూర్చోండి, మీతో మాట్లాడాలి. నాన్న, నేను మిమ్మల్ని పట్టించుకోకుండా, మీ మాట వినకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. కానీ ఎందుకు నాన్న నేనంటే ఇంత ప్రేమ? యాక్షన్. నువ్వు నా కొడుకు కదా, నా ప్రాణానివి, నా ఊపిరివిరా. నిన్ను చూస్తూ నేను బతుకుతాను రా. నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను.
సారీ నాన్న. అరే రే సారీ ఎందుకురా, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, అది నీ ఇష్టం. నాపై చూపే ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. సారీ నాన్న, ఈ రోజు నుంచి నీ బాధ్యతను తీసుకుంటాను. ముందు కూర్చో. ఎందుకు నా గురించి బాధ్యత తీసుకోవడం? నీకు నచ్చినట్టుగానే హ్యాపీగా ఉండు. నన్ను అర్థం చేసుకున్నావు, అదే సంతోషం. మీ ఇద్దరు నా ప్రాణం రా, మీ ఇద్దరు సంతోషమే నా సంతోషం. ఊరుకోండి అమ్మా, ఊరుకోండి. నేను తీసుకుంటున్న నీ బాధ్యతను కాదు నాన్న, నీ ప్రేమని. ఇన్ని రోజులు నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఇక నుంచి నువ్వు నన్ను ప్రేమించినంతగా నేను నేను ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను. నా ఆలోచనలు ఎప్పుడు నా గురించే, కానీ నీ ఆలోచన మాత్రం ఎప్పుడు నా మీద. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నన్ను నాలా ఉండమని నన్ను ప్రేమించే నా తండ్రి కోసం నాన్నకు ప్రేమతో ఈ రాజేష్. నాన్నకు ప్రేమతో